నేను రాసింది జాతి ఆత్మగౌరవ గీతం, నేను రాసింది వాళ్ళ అస్తిత్వ గీతం. నేను వాళ్ళ శిరస్సులను నా నెత్తి మీద ఇరుముడి కట్టుకొని తెలంగాణ రాష్ట్ర సిద్ధి కోసం నా అమ్మ స్వేచ్ఛాయుతంగా రెక్కలు విరిసి గగనాంతర సీమలను ముద్దాడే గీతమే రాసిన గాని సారు భజన గీతాలు రాయలేదు సార్. సారు బర్త్డే గీతాలు. అరే సారు నాకు పెన్నిస్తే సారు బర్త్డే మీద గంత భావ దరిద్రులు మీరు అందశ్రీ కోసం కామెంట్ చేస్తారు. మీ అవసరమయ్యాది. మీరేం రాసుకుంటే ఎప్పుడన్నా పెదవిప్పి మాట్లాడినా కాలోన కాసులను చూసి కవిత్వం ప్రపంచ కవిత్వ వేదిక మీద 2 పాయలుంటాయి. యజ్ఞమూర్తి గారు టోటల్ గ్లోబ్లో ప్రపంచ పటం తిరిగిన కదా 2 పాయలుంటాయి ఎప్పుడు. ఓకే, ఆ రెండు ఒకటి కాసుల కోసమే వస్తుంది. ఓకే, కాసులను చూసి వీలోన విలాసాలు చేసి తాలోన తరించే తరుణం ఒక్కటి. కాలోన కాసులను చూసి మీరు కాసు లేకుండా ఏం రాసిండ్రా? మీరు కాసును కైకిలు అడగకుండా ఏం రాసిండ్రు బే? కాలోన కాసులను చూసి వీలోన విలాసాలు చేసి తాలోన తరించే తరుణం ఒక పాయ. కాలోన కాలాన్ని గదిపి వీలోన విశ్వాన్ని నిలిపి తాలోన తరించే తరుణం ఒక పాయ. బిడ్డలు కవులని ఊరేగుతుండ్రు కదా, కవిగాలేరు బిడ్డ మీ జన్మాంగ వరకు. కవులుగా ఊరేగండి, ఎవ్వడికే బాధ లేదు. కవిని అని రొమ్ము జరిస్తే ఎవ్వడి కాళ్ళు పట్టకండి. ఎవ్వడి ముందట ఆ కవిత్వాన్ని పణంగా పెట్టకండిరా. మీరిప్పుడు కాలోన కాసులను చూసి వీలోన విలాసాలు చేసి తాలోన తరించే తరుణం ఒక పక్క మీ పాయ అయిపోయింది. కవితకి ఇది మీరిచ్చే ఇది అనమాట, అది నిర్వచనం. కాలోన కాలాన్ని గదిపి వీలోన విశ్వాన్ని నిలిపి తాలోన తరించే తరుణమే కవివర్గం, కవిపాయ. అది కవుల పాయ. మీరే పాయనో తేల్చుకోండి. జై తెలంగాణ. అదే రేవంత్ రెడ్డి ఇప్పుడు వచ్చి రావడంతో నేనేమంటున్నాను, ఎక్కువ సమయం తీసుకోకుండా సరే సార్, రేవంత్ రెడ్డి రాగానే మేమిద్దరం ముఖాముఖిగా ఎదురుబదురుగా కూర్చుండి ఎలక్షన్కు 4 రోజుల ముందు డిసెంబర్ 30 నాడు ఎలక్షన్లు, అసెంబ్లీ ఎలక్షన్. అవును, నవంబరు 25 నాడు మా ఇంటర్వ్యూ, నవంబరు 26 నాడు ఆ పాటను ఆవిష్కరించిండ్రు. ఎలక్షన్లు 4 రోజుల ముందు. మా ఇంటర్వ్యూలు ఏం చేసినా మీకు తెలుసు. అవును, మిమ్మల్ని అందరినీ దిక్కు దిశాన లేకుండా పరిగెత్తించిన నేపథ్యము కదా. కానీ జయ తెలంగాణ గీతం అతనికి నేనేదో అక్కర వచ్చినందుకు కాదు. తన మేనిఫెస్టోలో ఆయన అధ్యక్షుడిగా ఎన్నికైన నాడే చెప్పాడు, సంవత్సరన్నర ముందు కాలముల్నే జయ తెలంగాణ గీతము మారుస్తాము, మేము జయ తెలంగాణ గీతం పెట్టుకుంటాము, అమ్మ బొమ్మను కూడా మారుస్తాము, అది రాజకుటుంబము సారు కుటుంబం లాగా కనబడుతుంది. నిన్న విన్నారు కదా మీరు. అవును, ఈ రాచరిక పోకడలు, ఈ నియంత లక్షణాలు ఉన్నాయని నిన్నటిదా కూడా ఉన్నది కదా. అది ఇద్దరు రాజకీయ నాయకుల పాలసీ, అది నాకు సంబంధం లేనిది. వాళ్ళ గొడవ నా గొడవ కాదు. ఉన్న గొడవ నా పాటకాడు అన్నప్పుడు పాట కూడా నా గొడవ కాదు, ప్రజల గొడవది. నేను చాలా పాటలు రాసిన, 4 పాటలు కాదురా చిన్నోడా. పాట పక్కన పెడదాం. ఎన్ని కోట్ల మందిని ఒక్కడే చేసినరా? మీరేం చేసినరా? ఎన్ని కోట్ల మందిని నిదురపోకుండా చేసినరా? జనజాతరలో మన గీతం జయకేతనమై ఎగరాలి, జంజామారుత జనని నాదమై జై గంటలు మ్రోగించాలి. ఒకటే జననం ఒకటే మరణం, జీవితమంతా జనమే మరణం
కష్టాలు నష్టాలు ఎన్నెదురైనా కార్యదీక్షలో తెలంగాణ జై బోలో తెలంగాణ మీ బతుకంతా రాయగలరారా? ఇక మీరు పోకడకు పోయినరు కాబట్టి నేను కూడా కాస్త పోకడకు పోయే చెప్తున్నా. ఆర్ట్ కాలేజీ ప్రాంగణములో విద్యార్థి గర్జన జరిగినాడు. యజ్ఞమూర్తి గారు ఇసుక బొత్తెరాలని జనం 10 లక్షల మంది ఒరిసేను గాలికి ఊగినట్టు తలలూగినై. ఆ గీతమే కదా సార్ మీ సార్ ఎంచుకున్న దిశను మార్చి ఉద్యమం మళ్ళీ సారు సంధి చేసుకొని నిమ్మరసము దాగినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి లోకం తిరగబడే. అందులో మొదటి కాగడ కాదు బిడ్డ, మీ ఒళ్ళులను తగలబెడతదేమో అన్న భయం పుట్టించిన గీతము కూడా జై బోలో తెలంగాణ కదా. యాడున్నారు సార్ మీరప్పుడు? మీ పాత్ర ఎంత సార్ ఇప్పుడు? నిన్న మొన్న మాట్లాడిన వాళ్ళు పాట వద్దని 10 ఏళ్ళు 10 సంవత్సరాలు కంకణాలు కట్టుకొని సారు కాళ్ళ కాడ మొకాళ్ళ కింద పట్టేసుకొని మోకరిల్లేనా మీరు? అప్పుడు ప్రశ్నించని మొకాళ్ళ మీద బట్ట మొకాళ్ళ కింద పట్టేసుకొని మోకరిల్లిన మీరు ఎందుకు మాట్లాడలేదు బే? ఇవాళ చాలా గొప్పతనాలకు పోతుండ్రు. నా తెరువు రాకపోతే మీకు ఆరోగ్యం, మీ తెరువు నా జీవితకాలం రాను. తెలంగాణ ఉద్యమం లేకపోతే మీరెవరో కూడా నాకు తెలియదు. తెలంగాణ ఉద్యమం అయిపోయింది, ఇప్పుడు మీరెవరో కూడా నాకు సంబంధం లేని విషయం అది. నా జర్నీ వేరు. మీరు పుట్టకముందే కైగట్టిన వాణ్ణి, మీ పేరు పెట్టకముందే నా పాట రెక్కలు దొడిగి పరుగెత్తింది. ఒక్క మాట చెప్పాలి, చెప్పవలసి వస్తుంది ఇప్పుడు. చెప్పండి. నన్ను మోసుకొచ్చిన ఎర్ర బస్సు ఎక్కి మా కొమురెల్లి గుట్ట నుంచి అక్కడ రాజీవ్ గాంధీ రోడ్డు మీదకి వస్తుంది మా బస్సు, మా ఊరు నుంచి, రేబర్తి నుంచి. సాయుధ తెలంగాణ పోరాటాన్ని రజాకారులను ఒక్కసారి కాదు 5 సార్లు తరిమి కొట్టిన ఊరు వీరాబైరన్పల్లి. అరే ఆ వీరాబైరన్పల్లి పెట్టిన పేరు ఎవరిదో చేరతారా? ఆ కెరటం అన్నిశ్రీ పెట్టింది ఆ ఊరికి. వీరా బైరన్పల్లెను చూడు, గలగల గలగల గజ్జల బండి గల్లు చూడు, ఓరు గల్లు చూడు, నాటి కాకతీయులేని నట్టి కిల్ల చూడు, నా జిల్ల చూడు, పాలకుర్తి సోమన్నను చూడు, బమ్మేరాపోతన్నను చూడు, సర్వాయి పాపన్న ఏలిన కిలాషాపురము కీర్తిని చూడు, నర్మెటా బచ్చన్నపేట చెరియాల మద్దూరు బాట రజాకారులను తరిమి కొట్టిన వీరాబైరను పల్లెను చూడు. తలాపునున్న ఊరది. అరే మీ వల్ల రాలేదురా ఉడుకు నా ఊపిరికి, నా ఊరుకు, నా జీవితానికి ఆకిలై ఉన్నదిరా బైరన్పల్లె. అక్కడ ఆ గడీల దాడిరా నాలో పాట రాయడానికి బీజం పడ్డది. కవిత్వం అంతకు మునిపే రాశాను. చిన్నపంచే 6వ ఏట నుంచి 7వ ఏట నుంచి కై కట్టుకోవడం జరిగింది. ఆ తెరువు వద్దు కానీ రాయటం కాదు, పాడారు మీరు. కై కట్టుకుంటా నేను, అదే కై కట్టుకొని పాడుకుంటాను. చాలా పద్యము ఛందస్సుల్ని రాసి మీరు పాడుతుంటే రాసేవాళ్ళు రాస్తారు, ఎప్పుడో రాసేటోళ్ళు రాసుకుంటారు. ఆ రీతిగా నేను ఒక్క చరిత్రను చేయలేదు బిడ్డ. ఈడ మీ దుమ్దాం మీ మీద ఇంకొక ఆరోపణ కూడా ఇప్పుడు వస్తా, గీడికొత్తా, ఒక పదం అయిపోతుంది. అట్లా వచ్చినప్పుడు నన్ను మోసుకొచ్చిన కాలాన్నంతా కైగట్టి నిక్షిప్తం చేస్తుంటా నేను. అల్లి బిల్లి అంగూర తోట, నేను ఆడుకుంటా పోయే బస్సు బాట, గా బాటొంట పాడుకుంటా పల్లెపాట, నేను చిన్నంగా చేరాలి సిద్దిపేట, నేను కైగట్టుకున్న ఊరును 100,000 లక్షలాది కోట్లాది మంది ముద్దాడిన ఊరును దొంగల దొడ్డి ఎత్తిరేందిరా. ఇప్పుడు నాకు అది సిద్దిపేట కాదు, దొంగల దొడ్డి మాత్రమే. ఎందుకని అంత తీవ్రమైన ఎందుకు ఏం చేసినో తెలియదా నీకు? ఉద్యమం సిద్దిపేట నుంచే వచ్చిందట, రాష్ట్రము తెచ్చింది సిద్దిపేటలోనట. అసలు తెలంగాణ జనాలకు ప్రగతి పథకాలను బుచ్చమేసింది సిద్దిపేటలోనట. వీని తల్లి దుమ్దాము సిద్దిపేటలోనేనట. లేదు కోట్లాది పాటలు పుట్టినాయి సిద్దిపేటలోనేనట. మరి దీన్ని దొంగల దొడ్డి అనపోతే ఏం చేయాలి మరి?
గింత డకాయిటీ గ్రూప్లు అరమి సో అన్నిటికీ మూలం సిద్దిపేట అని చెప్పేసి చెప్తున్నారు కదా. నన్ను మోసుకొచ్చిన సిద్దిపేట కాదు, అది మా కొమరవెల్లి మల్లన్న దేవుని నుంచి ఈ రాజీవ్ గాంధీ. అయినా సిద్దిపేట దాకా పోదాం. జూబిలీ బస్ స్టేషన్ నుంచి సిద్దిపేట బస్ స్టేషన్ దాకా బస్ ఎక్కొచ్చింది కదా సార్, అది నిక్షిప్తం అక్కడ డిస్కవర్ చేశాను. అలా ఓరుగల్లు 1200 సంవత్సరాలను 12 నిమిషాలల్లా ఆ గలగల గజ్జల బండితోటే నిన్న ధూమ్ధామ్ కరీంనగర్ కామారెడ్డి గంజిలో ఓపెన్ చేసింది కూడా వాడే కదరా. దాని పాదు వాడే, దాని పందిరి వాడే, ఆ నిర్మాణ శిల్పి కూడా వాడే. మాదంటారేందిరా మీద అయితే తెలంగాణది. మీ అవ్వగారు సొత్తులే మాదంటారేంది బే, అది పాటకవులది. తెలంగాణ ఉద్యమ గుండెల సప్పుడు మీది కాదు బిడ్డ ఏది. అందుకోసం కాలము ఎడ్డిది కాదు, మిమ్ముల గడ్డివి కొర్రి ఇక బోర్రాని ఎల్లగొట్టింది సిద్దిపేటనే సర్వమైతే మీరు వాయించిన ఎందుకు పక్కబడదురా మధ్యలో? మీ డోలు డప్పులు ఎందుకు పక్కబడేదిరా? మేము మాయ అనుకునే అన్నీ పగిలిపోయినాయి కదా. అయ్యో యజ్ఞమూర్తి గారు డోలు డప్పులను తక్కువ చేసిననే మరగుజ్జు కొడుకులు ఇల్లు, వాళ్ళు వాయించుకునేందుకు తెచ్చిన వాయిద్యాలు. నేను వీటిని తల మీద పెట్టుకుంటా. ఇక్కడ కళాకారులు ఉంటారు. యజ్ఞమూర్తి గారు అడ్డం వచ్చిన కళాకారుడు తన బతుకు చిత్రాన్ని, కళను తన బతుకు చిత్రంగా మార్చుకొని బతుకుతుంటాడు. జానపదులు, యక్షగానాలు, చిందొళ్ళు, డక్కలొళ్ళు, మాస్తొళ్ళు, మటమయ్యలు, ఒగ్గుకతొళ్ళు, సబ్బండ కులాలు, సబ్బండ కళలకు వాళ్ళు కళాకారులు. వీళ్ళు కళాకారులు కాదు సుమా, కళాయికారులు.